వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గత 2 రోజులుగా వర్షాలు ఒక పక్క కురుస్తూ ఉన్నాయి. దీనికి వాతావరణ శాఖ రెడ్ జోన్గా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా భద్రాచలం సంబంధించినటువంటి నియోజకవర్గానికి ప్రత్యేకంగా తాల్పేరు ఒక పక్క ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వరద అంతా కూడా తాల్పేరు నుంచి విడుదలై గోదావరికి వస్తుంది. ఈ నుంచి భద్రాచలం సంబంధించినటువంటి పట్టణవాసులు కానీ లేకుండా చెర్ల దుమ్ముగూడకు సంబంధించినటువంటి పట్టణవాసులు కానీ ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినంత అవసరం ఉంది. బయటికి ఏమైనా అత్యవసర పరిస్థితి తప్ప బయటికి రాకూడదని చెప్పేసి మా సిపిఎంఎల్ మార్క్స్లైన్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క వర్షం పడుతూ ఉంటే ఎక్కడ పోయి ఉండదు, ఎక్కడ వాటర్ పోతుందో అర్థం కాని పరిస్థితి. రెండవది వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ కానీ దాంతోపాటు తహసీల్దారులు కానీ సంబంధిత అధికారులు దానికి అప్పటికప్పుడు అడావుడి వచ్చి కార్యక్రమాలు చేస్తారు తప్ప ఎండాకాలంలో ఉన్నటువంటి వరద వస్తూ ఉంటుంది, ఇబ్బంది పడుతుంది ప్రజలని చెప్పి ముందస్తు చర్యలు మాత్రం ఇప్పటివరకు ఏ రోజు కానీ ఏ సంవత్సరం కూడా చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలంతా కూడా మనమే అప్రమత్తంగా ఉండాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్క అధికారులు మొత్తంగా పూర్తిగా భద్రాచలం సంబంధించినటువంటి గోదావరి వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ పూర్తిగా విప్లవం అవుతున్నారు. అప్పటికప్పుడు కలెక్టర్ కానీ లేకుండా సంబంధిత మంత్రులు వచ్చినప్పుడు మాత్రం విజిట్ చేసినప్పుడు మాత్రమే పునరావాస కేంద్రాల్లో ఎక్కడో స్కూల్లో కాలేజీలో హాస్టల్లో పెట్టినప్పుడు మాత్రమే చేస్తా ఉన్నారు తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళకి మాత్రం ఎటువంటి చర్యలు చేసే పరిస్థితి లేదు. రెండవది ఒక పక్క కరకట్ట సంబంధించినటువంటి సివిలేస్ కూడా సరిగ్గా లేని పరిస్థితి కనబడతా ఉంది. కరకట్ట మొత్తం కూడా ఒక పక్క కుంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. కరకట్ట సంబంధించిన దాంట్లో మొత్తం మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. రెండవది మొత్తం ఈ గోదావరికి సంబంధించినటువంటి లోడరేజ్ ప్రాంతం మొత్తం కూడా గోవందాస్ కాలనీ సంబంధించినటువంటి అయ్యప్ప కాలనీ ఇతర సంబంధించినటువంటి భద్రాచలంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. రెండు కొత్త సంబంధించిన కొరకట్ట సంబంధించి కొత్తది కూడా అది పూర్తిగా అయ్యే పరిస్థితి లేదు. మంత్రులు సంబంధించినటువంటి ఈ జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు కానీ ఎందుకో అర్థం కాని పరిస్థితి. అధికారులు పర్యవేక్షణ లేదు, మంత్రుల పర్యవేక్షణ లేదు. కాబట్టి ప్రజలుగా మనమే బాధ్యత తీసుకొని ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాలి, వర్షాల మీద జాగ్రత్తగా ఉండాలి, దగ్గు జలుబు సంబంధించినటువంటి జ్వరాలకు గురి కాకుండా చూసుకోవాలి. దాంతోపాటు వైద్య సంబంధించినటువంటి శాఖ వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. ఎప్పటికప్పుడు వాళ్ళని అవేర్నెస్ చేస్తూ ఖచ్చితంగా ముందుకు కొనసాగాలని చెప్పేసి సిపిఎంఎల్ మార్క్స్లైన్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.